హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. మునుపటి వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే నార్మల్ డెలివరీ తర్వాత ఇమీడియట్గా ఫుడ్ తీసుకోవచ్చు అని. అలాగే ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ తర్వాత అసలు ఆ మాటకు వస్తే ఏ సర్జరీ అయినా సరే, అంటే ఎనెస్థీషియా ఇచ్చిన ఏ ప్రొసీజర్కి అయినా సరే ఒక 6 గంటల తర్వాత మనం ఫుడ్ తీసుకోవచ్చు. అయితే అది ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు ఎనెస్థీషియా ఇచ్చినందుకు బవల్స్కి కూడా కొంచెం మత్తు ఎక్కుతుంది కదా, సో అవి మూమెంట్ సరిగ్గా ఉండదన్నమాట. దాని కొరకు ఏం చేయాలి, మనము కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కానీ లేదా టీ కానీ ఇస్తే కొద్దిగా మొబిలైజేషన్ వస్తుంది. అండ్ మూమెంట్ వచ్చిన వెంటనే మనం కొద్దిగా సిప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే కొబ్బరి బొండం నీళ్లు కానీ లేదా కొంచెం టీ, మజ్జిగ, మంచినీళ్ళు ఇలాంటివి ఇవ్వాలి. ఒక అరగంట చూడండి. ఒకవేళ వాంతులు అట్లా ఏమి లేవు అంటే సెమీ సాలిడ్ డైట్, అంటే యాపిల్ పల్ప్ కానీ ఇడ్లీ కానీ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు కొన్ని సందేహాలకి సమాధానాలు చెప్పుకుందాం. ఫస్ట్ది, వాటర్ తాగచ్చా అంటే అవును తాగచ్చు. ఎందుకంటే అసలు తాగాలి కూడా. కొంచెం వాళ్ళకి మొబిలైజేషన్ వస్తుంది, బవల్ మొబిలైజేషన్ వస్తుంది, యూరిన్ అవుట్పుట్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి రక్తం కూడా గడ్డగట్టకుండా వాటర్ హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత ప్రోటీన్, అంటే పప్పు తినచ్చా, పప్పు తినకూడదు అంటారు కదా, బికాస్ చీమ్ పడుతుంది అన్నారు. అది మనం ముందు తెలుసుకున్నాం కదా, పప్పు తింటే ఎటువంటి చీము పట్టదు. కాకపోతే కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, అంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా ఇది వస్తుంది. సో దీంతో పాటు పప్పుతో పాటు కొంచెం ఫైబర్ కూడా కంటెంట్ యాడ్ చేసుకోవాలి. ఒక చాలా ఇంపార్టెంట్ డౌట్ అడుగుతారు పేషెంట్, మటన్ తినచ్చా అంటారు. ఐ డోంట్ నో హౌ. మటన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇట్స్ అ కాంప్లెక్స్ ప్రోటీన్ అనమాట. అది వద్దు అని కాదు, కాకపోతే సడన్ గా మటన్ తింటాం మొదలు పెడితే వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. బికాస్ బవల్ మూమెంట్ కంప్లీట్ గా రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. సో ఇమీడియట్ గా మటన్ తినకపోవడమే బెటర్ అండి. సింపుల్ ప్రోటీన్స్, అసలు యాక్చువల్ గా ఫిష్ చాలా మంచిది, ఫిష్ తినచ్చు. అండ్ పప్పులు ఎలాగో తింటున్నారు, లీన్ ప్రోటీన్ అంటారు, అంటే సులువుగా అరిగే ప్రోటీన్స్ తీసుకోవచ్చు. లేదా ఒక ఎగ్స్ కానీ ఇలాంటివి తప్పకుండా తీసుకోవచ్చు. వూండ్ రికవరీకి ఫుడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే హై ప్రోటీన్ డైట్, ఫైబర్ రిచ్ డైట్ అండ్ వాటర్, ఈ మూడింటిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. పోస్ట్ డెలివరీ కానీ, పోస్ట్ సర్జరీ కానీ, ఇంకా ఏ సర్జరీ అయినా కానీ. తదుపరి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.